రేపు గురువారము వరలక్ష్మి వ్రతం ముందు రోజు కాబట్టి ఏంటంటే గనకనండి ఒక గ్లాసుడు నీటితో ఇలా చేయండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒక గ్లాసుడు నీటిని ప్రదేశంలో పెడితే చాలు, ఒక్క నిమిషంలో మీ దరిద్రమంతా కూడా పోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటే గనక ఒక్క గ్లాస్ నీటితో ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలతో పాటు దిష్టి దోషాలన్నీ కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం నీటికి చాలా శక్తి ఉంటుంది. నీటి అంటే నీరు చెడుని తీసేసుకుంటూ ఉంటుందన్నమాట. నీళ్లతో చేసే పరిహారం కావచ్చు, నీళ్లతో చేసే ఏదైనా సరే విధి విధానం కావచ్చు, చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే నీళ్లను నారాయణగా చెప్పబడతాయి. అలానే కాకుండా నీళ్లు పంచభూతాల్లో ఒకటి. నీళ్లకు అద్భుతమైన శక్తి ఉంటుంది. నీళ్లు ఏంటంటే చెడుని తీసేసుకుంటాయి, అతీత శక్తులు ఉంటాయి కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. నీళ్లు చాలా వరకు కూడా శక్తివంతమైనవి. నీళ్లు ఏంటంటే కనుక మానవ జీవితంలో అండి మన బాడీలో 70% ఆఫ్ వాటర్ అనేవి ఉంటాయన్నమాట. అందుకే నీళ్లకు చాలా శక్తి ఉంటుంది. విశ్వంలోనే నీళ్లు అత్యంత పవర్ఫుల్గా కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే కనుక నీళ్లతో ఈ విధంగా చేయండి. ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. రాత్రికి రాత్రి మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట. రాత్రికి రాత్రి మీ ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనుక మనకు తెల్లారితే వరలక్ష్మి వ్రతము ముందు రోజే గురువారం వచ్చింది. ఈ గురువారం రోజున తప్పకుండా ఏంటంటే రాత్రి నిద్రించే ముందు గ్లాసుల నీటితో ఇలా కనుక చేసుకున్నట్టయితే ఆ ఇంట్లో ఉండే దిష్టి దోషాలతో పాటు ఆ ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అసలు నీళ్ళతో మనం ఏం చేయాలి, ఏం చేస్తే కష్టాలతో పాటు బాధలు పోతాయి, జీవితం మారిపోతుంది, చక్కటి యోగం కలుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి చాలామందికి కూడా ఇంటి పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే కనుకనండి ఇంటి మీద నరకన్ను ఉంది, చెడుకన్ను ఉంది, చెడు దిష్టి ఉంది. అలానే కాకుండా మా ఇంట్లో ఏ మంచి పని చేసినా కానీ మా ఇంట్లో అయితే గొడవలు అయితే జరుగుతూనే ఉంటాయి. మేము ఎన్ని పరిహారాలు చేసినా మాకైతే పెద్దగా ఫలితాలు రావు. మేము ఎంత చేసుకున్నా కానీ మాకైతే ఎలాంటి అంటే ఫలితమే ఉండదండి. ఎందుకో మాకు అర్థం కాదని మీరు అనుకున్నట్టయితే ఈ పరిహారం అయితే తప్పక ఈ విధంగా ఆచరించండి. కేవలం ఒక్క గ్లాస్ నీళ్ళండి. ఇందులో మనం పెద్దగా కలపాల్సింది ఏమీ లేదనమాట. చిన్న చిన్న వస్తువులు, డబ్బులు ఖర్చు పెట్టలేని పరిహారం అని చెప్పొచ్చు. అంటే పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టి పరిహారం చేసి అది ఫలితం రాక మనం ఇబ్బంది పడే కన్నా మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం పరిహారం చేసుకుంటే తప్పక ఫలితం వస్తుందన్నమాట. మనం ఏంటంటేనండి చక్కగా ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండని, ఎలాంటి బాధ ఉండని, అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా చాలా మనం అనుభవిస్తూ ఉంటాం. ఎవరికి బయటికి మనం చెప్పుకోలేం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే నీళ్ళ పరిహారం ఎవరికి తెలియకుండా ఇంటి పరంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మనకు తెలియకుండా మన ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించిన చెడు శక్తి కూడా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే ఆ నీళ్ళంతా కూడా ఏంటంటే చెడుని తీసేసుకుంటూ ఉంటాయి, మంచిని మాత్రమే ఉంచుతూ ఉంటాయి మన ఇంట్లో. కాబట్టి ఏంటంటే ఈ నీళ్ళ పరిహారం చేయండి. చాలా వరకు కూడా ఇంట్లో ఏదైనా చెడు ఉందనుకోండి, ఇంట్లో అంటే భార్యాభర్తలకు పడదు, పిల్లలకు పడదు, అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, బాధలు ఎక్కువగా కలుగుతాయి, ఇబ్బంది అయితే పదే పదే వస్తూ ఉంటుందన్నమాట. ఏం చేయాలి, అసలు ఎందుకు మా ఇంట్లో ఇలా జరుగుతుందని మన కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే నిరుత్సాహపడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం కదండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని పరిహారాలు మన ఇంట్లోనే మన వంటింట్లో ఉండే వాటితోనే మనం కొన్ని పరిహారాలను అంటే చేసుకుని మన ఇంట్లో ఉండే చెడుని మనం చిటికలో మాయం చేసుకోవచ్చు అనమాట. అంటే తరిమి కొట్టవచ్చు. అలా ఏంటంటే కనుక అందులో ఇది ఒకటి నీళ్ళ పరిహారం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఏంటంటే గ్లాసులో చక్కగా నీళ్ళని తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి గురువారం చేయాల్సిన పరిహారం. ఈ ఒక్క గురువారమే చెయ్యమని చెప్పట్లేదండి. ప్రతి గురువారం కూడా ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారం చెయ్యండి. ఇదేంటంటే కనుకనండి మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. గ్లాసులో నీటిని తీసుకొని ఇల్లంతా కూడా ఒకసారి తిరిగేటప్పుడు ఏమవుతుందంటే కనుక నీళ్లకు ఆకర్షించే శక్తి ఉంటుంది. కాబట్టి నీళ్లు మనకు తెలియకుండా మన ఇంట్లో ఏదైనా సరే అంటే నెగిటివ్ ఎనర్జీ దాగుంటే అది తీసేసుకుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక గొడవలకు ఏదైనా అంటే ఇబ్బంది ఆటంకం వస్తూ ఉంటుంది కదా, దాన్ని కూడా ఆ నీళ్లు తీసేసుకుంటాయి. అలా ఇంట్లో మొత్తం కూడా అంటే మనకు ఉండే గదులన్నీ కూడా తిరిగిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి మనం బయట పడేసుకుంటే ఇల్లు కొంచెం అప్పటికప్పుడు మన ఫలితం చూడగలుగుతామన్నమాట. కొంచెం ఏదో మనకు బాగుంది అన్న ఒక భావన అనేది మనకు కలుగుతుందన్నమాట. ఒక ఫీలింగ్ అనేది వస్తుంది, అబ్బా కొంచెం ప్రశాంతంగా ఉంది అన్న ఒక అంటే భావన అనేది మనలో కలుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ప్రతి గురువారం అండి చాలా చిన్న పరిహారం, ఒక గ్లాసు నీళ్ళే కదండి, మనం పెద్దగా వేస్ట్ చేసేది ఏమీ లేదనమాట. కానీ మంచి నీళ్ళని తీసుకోండి. మనం నార్మల్గా అంటే కాళ్ళు చేతులు కడుక్కుంటాం కదా, అలాంటివి నీళ్ళు కాకుండా మన ఇంట్లో మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా మంచి నీళ్ళు, అవి తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు
కూడా గ్లాసు నిండా తీసుకొని తిరిగేటప్పుడు అవన్నీ కూడా కింద పోసుకుంటూ పోవటము, అవన్నీ కూడా కింద పడేలాగా చేయకూడదు. కొంచెం తక్కువగా తీసుకున్నా పర్వాలేదు, కానీ కింద పడకుండా చూసుకోవాలి నీళ్లను. కాబట్టి ఏంటంటే నీళ్లు కింద పడకుండా చూసుకొని చక్కగా తీసుకొని ఇల్లంతా కూడా కలియ తిరగండి. హాలు, బెడ్రూమ్, కిచెన్, మీకు ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు, ఎన్ని గదులు ఉంటే అన్ని, అలానే మీకు ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే అలా కూడా తిరగండి. లేదండి తిరగలేమండి అనుకునేవారు వదిలేసుకొని ఇంట్లో మొత్తం తిరిగేసి ఆ నీళ్ళని తీసుకెళ్లి తులసి మొక్క మొదట్లో మాత్రం అస్సలు పోయకండి. చాలా వరకు కూడా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఏంటంటే అవి దిష్టి నీళ్లు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పోస్తే మొక్కలు కూడా చనిపోతాయి. కాబట్టి మీరు ఏం చేయండి కనుక ఒక పక్కకు గోడ పక్కకు పోసుకోండి, కానీ ఇంట్లోనే మళ్ళీ మాత్రం ఆ నీటిని పోసుకోకండి. ఇలా చేస్తే మాత్రం అప్పటికప్పుడు ఫలితాన్ని అయితే మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి. కావాలంటే మీరు ప్రయత్నించుకోండి. రేపు గురువారం చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకుని మనం చెప్పుకున్న పరిహారం ఈ విధంగా ఆచరించండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే కనుకనండి చాలా మంది ఇండ్లలో మనం చూస్తాం, మా ఇంటికి చాలా దిష్టి తాకిందండి, మా ఇంట్లో చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి, బాధ కలుగుతుంది, అసలు మాకెందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదండి, మేము ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా సమస్యతో అయితే బాధపడతాం, అమ్మా ఈ సమస్య అయిపోయింది అనుకునే సరికే ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది, ఈ బాధ అయిపోయింది అనుకునేసరికి ఇంకొక ఏదో ఒక బాధ వస్తుంది, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒకటి, ప్రతీది కూడా ఇంతే జరుగుతుంది. మేమైతే దేవుడి అంటే పూజలు చేస్తాం, నోములు చేస్తాం, వ్రతాలు చేస్తాం, ఎన్ని చేసినా కానీ మా జీవితం అయితే ఇలాగే ఉండిపోయింది అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నీళ్ళ పరిహారం చేయడం వల్ల ఏంటంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతామన్నమాట. కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం. ఇంట్లో ఉండే చెడు కన్ను, నరకన్ను, నడుదిష్టితో పాటు మన ఇంటికి ఏదైనా సరే తెలియకుండా ఎవరైనా వచ్చినా, లేదంటే ఎవరి ద్వారానైనా సరే మన ఇంట్లోకి అంటే ఏదైనా శక్తి ప్రవేశించినా సరేనండి, దాన్ని తిప్పికొట్టడానికి కూడా ఈ నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట. గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి, తీసేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, అందులో మీరు పెద్దగా వేయాల్సింది ఏమీ లేదనమాట. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ఆ గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత చిటికెడు అంటే చిటికెడు పసుపు, ఆ తర్వాత కొన్ని ఆవాలండి. ఆవాలు పసుపుకు చాలా శక్తి ఉంటుంది. ఆవాలు పసుపు ఏంటంటే కనుక ఇంటి పరంగా ది బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. అంటే పరిహారం అనమాట, చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కానీ ఫలితాలు లేవని బాధపడేవారు, అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇల్లు బాగుండాలి, ఇంటి వాతావరణం మనకు అనుకూలించాలి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే కనుక ధూపం వేసినప్పుడు ఇంట్లో మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, మనం గమనించుకోగలుగుతాం హాయిగా ఉందని. అలానే కాకుండా ఆ తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకా సమస్య వస్తూనే ఉంటుంది, బాధ వస్తూనే ఉంటుంది, పిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, భార్యాభర్తలకు గొడవలు, ఇవన్నీ కామన్గా మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. అంతసేపే ఎందుకు బాగుంటుంది, ఆ తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇంకా మా జీవితాంతం కూడా మేము పరిహారాలే చేసుకోవాలని బాధపడిపోతుంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం ఇప్పుడు మనం చెప్పింది అంటే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని చిటికెడంత పసుపుని వేసేసి అందులో కొద్దిగా ఆవాలను వేసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక పడుకునేటప్పుడు గుర్తుపెట్టుకొని హాల్లో పెట్టి పడుకోండి. ఇలా పడుకుంటే ఏమవుతుందంటే కనుక రాత్రి సమయాలలోనే చెడు మన ఇంటికి వస్తుంది, పగటిపూట అంతా కూడా చెడు రాదు, ఏది రాదండి. మనకేంటంటే కనుక ఇబ్బంది అంతా కూడా ఏదైతే ఉంటుందో అది సాయంత్రం 5:45 నుండి ప్రారంభం అవుతుందన్నమాట. మన ఇంట్లోకి వచ్చే చెడంతా కూడా ఆ సమయం నుంచి ప్రారంభమై రాత్రి 12 ఇంకా రాత్రంతా కూడా వస్తుందన్నమాట. చెడు ఎప్పుడు కూడా పగటిపూట రాదు, చెడు అలానే ఏంటంటే మనకు కనిపించదు, మనకు తెలియని శక్తి ఆ చెడు శక్తి అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక అలాంటి దుష్ట శక్తులని కావచ్చు, మనకు తెలియని ఇబ్బందిని కావచ్చు, బాధ కావచ్చు, లేదంటే కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయంటే కనుక మనం బాగుంటే చూసి ఓర్వలేక మనకు దిష్టి పెట్టి మనని చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కళ్ళు కూడా మన ఇంటిపై పడ్డప్పుడు, మనం మనుషులపై పడ్డప్పుడు ఏంటంటే మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళ కళ్ళు కూడా అంటే వాళ్ళ దిష్టి వాళ్ళకు తిప్పికొట్టడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక్క రాత్రిలోనే అండి, కనీసం రాత్రికి రాత్రి మన జీవితాన్ని మనం అద్భుతంగా మార్చుకోగలుగుతామన్నమాట. మనకు ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మనం చూసేసి ఆశ్చర్యపోతామన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక కనీసం మీరు ఒక గురువారం అంటే చేసేసి వదిలేయకండి, 15 రోజులకు ఒకసారి, నెలలో ఓసారి చేస్తూనే ఉండండి. ఈ పరిహారానికి తిరుగుండదు, పెద్దగా ఖర్చు అయ్యేది ఉండదు. అలానే కాకుండా ఈ పరిహారం చేయడం వల్ల ఎలాంటి అంటే నష్టం అయితే జరగదు, లాభమే జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది, చెడు ఫలితం అయితే రాదు. ఆ ఫలితం ద్వారా మనకు ఇబ్బంది అనేది ఉండదు, ఇబ్బంది అనేది తొలగిపోతుంది, బాధ అనేది పోయి ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇల్లు కూడా అండి ఇంటికి నోరు ఉండదు, అంతే కానీ ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినప్పుడు ఇల్లు భరించక ఏంటంటే ఇంట్లో కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటుందన్నమాట. ఆ కష్టాలు ఎలా ఉంటాయంటే కనుక ఆ బాధలు ఒక వరణాతీర్థం అని చెప్పొచ్చు. అలా మనం బాధపడుతూ ఉంటామన్నమాట, అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. అలాంటివి వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఎదుర్కొని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. అలా ఒకవేళ సమస్య ఎక్కువగా ఉంది, ఇంట్లో బాధ ఉందనుకోండి, మీరు ఏం చేయండి, అప్పటికప్పుడే గ్లాస్ తీసుకొని అందులో ఏంటంటే కనుక ఉప్పు కావచ్చు, లేదంటే ఇంకా పసుపు కావచ్చు, ఏదైనా సరే కలపండి. ఆ నీళ్ళన్నీ కూడా ఏంటంటే ఇంట్లో మూలమూలల్లో గదిగదుల్లో చిలకరించుకోండి. అలా కూడా మీకు వెంటనే ఫలితం వస్తుంది. లేదంటే వెంటనే ధూపం వేసుకోండి, లేదంటే ఇలాంటి పరిహారాలను చేయండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ని మీరు చూడగలుగుతారనమాట. రేపు మనకి ఏంటంటే కనుకనండి వరలక్ష్మి అంటే వ్రతానికి ముందు రోజు కదండి. ఆ వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఆ లక్ష్మీ తల్లి అంటే ఆ వరాల తల్లి, ఆ సిరులమ్మ మన ఇంటికి రావాలన్నా, మన ఇంట్లో ఆ సిరుల వర్షాన్ని కురిపించాలన్నా, మనకు
అదృష్టం ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టాలన్నా, మన జీవితాన్ని మార్చాలన్నా, మనకంతా కూడా ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదించాలన్నా సరేనండి, తప్పకుండా మీరైతే ఈ పరిహారం గురువారం రోజు రాత్రే చేసుకోండి. ఎందుకంటే గురువారం రోజు రాత్రి చేసుకుంటే మనం శుక్రవారం ఉదయమే కదా నీటిని పడబోస్తాము. కాబట్టి ఏంటంటే కనుక గురువారం రాత్రే చేసుకోండి. ఇలా చక్కగా గాజు గ్లాసుని తీసుకుని అరస్పూనంత పసుపు పోసేసి, అరస్పూనన్ని ఆవాలను పోసేసి, ఆ నీళ్లు మనం హాల్లో పెట్టుకొని పడుకొని ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తీసుకొని బయట బజార్లో పోసేయండి. ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోయకూడదు, ఇంటి బయట మాత్రమే పోసుకోవాలి. అలాంటప్పుడే ఫలితాలు వస్తాయి. అంతేకాని ఇంట్లో పోసుకుంటే మాత్రం పెద్దగా ఫలితాలు అయితే రావు, అంత ఫలితాలను అయితే మనం చూడలేమన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక ఇంటి బయట పోసేసుకోండి. ఇంకా పోసేసుకున్న తర్వాత ఇంటిని వాకిలంతా కూడా శుభ్రం చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోండి. ఇలా కనుక చేసుకోండి, ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి నలుగురు వచ్చినా సరే కానీ వాళ్ళు కూడా ప్రశాంతంగా అబ్బాయి ఎంత బాగుంది మీ ఇల్లు అన్నట్టు మీకు చెబుతూ ఉంటారనమాట. చూడండి, కావాలంటే ప్రయత్నించి, అంత బాగుంటుంది, అంత మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది అనమాట. పసుపుకు ఆకర్షించే శక్తి, ఆవాలకు నెగిటివ్ని తీసేసే శక్తి, నీళ్లకు కూడా అంటే చెడుని లాగేసుకునే శక్తి ఉంటుందన్నమాట. ఇవన్నీ కలిసినప్పుడు పరమ పవిత్రంగా మారి మనకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయన్నమాట. అద్భుతమైన ఫలితాలతో పాటు మన జీవితాన్ని కూడా మారుస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి గురువారం పూట ఎవరైతే చక్కగా ఈ నీళ్ళ పరిహారం చేస్తారో వారికైతే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. భోగ భాగ్యాలతో వారి ఇల్లు తూగుతూ ఉంటుంది. వారి ఇంట్లో ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది. ఒక్క రాత్రిలోనే వారి జీవితం అనేది మార్చుకోగలుగుతారు. వారి సుడిని వారు తిప్పుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటేనండి, వారికి ఉండే కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, దాని నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇంటి పరంగా అయితే ది బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు, అంటే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు. చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల అయితే మనకు తప్పనిసరిగా మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఈ పరిహారం అండి గుర్తుపెట్టుకుని, వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపార సంస్థల్లో కూడా ఈ పరిహారం చేయొచ్చు. అలా కూడా మీకు ఫలితం వస్తుంది. అలా కూడా మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా బాగుండటానికి, మీ వ్యాపారం ఒకవేళ డల్ అయిపోతే మళ్ళీ ఊపందుకోవడానికి, అలానే కాకుండా ఏంటంటే చక్కగా మీ వ్యాపారం బాగుండి మీకు 4 రూపాయల సంపాదన ఇంకా ఎక్కువగా పెరగడానికి కూడా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుందన్నమాట. ఈ పరిహారం కూడా మీకు సిద్ధిస్తుందన్నమాట. ఎందుకంటే మనం ఎలాగో ఏంటంటే నిమ్మకాయ నీళ్లు పెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది ఏంటంటే వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకుంటే, కొంతమంది ఏంటంటే ఇంట్లో కూడా పెట్టుకుంటారండి. గ్లాసులో, గాజు గ్లాసులో ఏంటంటే నిమ్మకాయని వేసేసి పెడుతూ ఉంటారనమాట. అలా పెట్టడం వల్ల చెడనేది రాదని, నెగిటివ్ ఎనర్జీ రాదని, నకారాత్మక శక్తులు అనేవి ఉండవని భావించుకొని పెట్టుకుంటూ ఉంటారు కదా. అలా కూడా మీరు ఆచరించవచ్చు అనమాట. ఇలా గ్లాసు నీళ్ళల్లో ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని తీసేసి అదే గ్లాసులో యాజ్ ఇట్ ఈస్గా నీళ్ళను పోసేసి, పసుపు ఆవాలను ఇంటి నుంచి తీసుకెళ్ళండి, పోసేయండి, పెట్టండి. మీరు షాప్ని క్లోజ్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఉదయం వెళ్తారు కదా, అప్పుడు ఆ నీళ్ళని తీసేసి బజార్లో పోసేయండి. మళ్ళీ మీ వ్యాపార సంస్థల్లో కొంచెం దీపారాధన చేసుకుని మళ్ళీ ఏంటంటే కనుక కొంచెం ధూపం వేసుకుని వ్యాపారాన్ని ప్రారంభించండి. ఎంతలా ఫలితం ఉంటుందంటే కనుక ఆశ్చర్యపోతారనమాట, ఆశ్చర్యానికి గురవుతారనమాట. అంత చక్కగా ఉపయోగపడే పరిహారాలు. కాబట్టి ఈ పరిహారాలన్నీ కూడా మనం చెప్పుకున్నవి సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డవి. చాలామంది కూడా ఆచరిస్తారు, చాలామంది కూడా చేస్తారు. కాబట్టి వీటిని మనం చక్కగా ఆచరించవచ్చు, చక్కగా ఫలితాలను పొందవచ్చు. ఎవరికైతే అద్భుతమైన ఫలితాలు రావాలి, ఇల్లు బాగుండాలి, వ్యాపార స్థలం బాగుండాలి, మేము కూడా బాగుండాలనుకుంటారో, అలానే కాకుండా ఏంటంటే అద్భుతాలను చూడాలనుకుంటారో, వారికి సుఖ సంతోషాలు కలగాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారో, అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో గురువారం పూట రాత్రికి చేయండి, ఉదయం పూట చేయకండి పరిహారాలు. మనం చెప్పాం కదా, ఈ పరిహారాలు ఉదయం చేస్తే మీకైతే ఫలితం రాదండి, రాత్రి పూట చేసుకోండి. ఎందుకంటే రాత్రి సమయాలలోనే మన ఇంటికి చెడు వస్తుంది. కాబట్టి రాత్రి సమయాలలో చేసుకుంటేనే ఫలితాలు అధికంగా ఉంటాయన్నమాట. కాబట్టి రాత్రికి చేయండి. రాత్రికి ఎప్పుడు చేయాలండి అంటే కనుక 7 గంటల నుంచి మొదలు పెట్టుకుని రాత్రి 12 వరకు ఎప్పుడైనా చేసుకోండి. ఎప్పుడు చేసుకున్న ఫలితం వస్తుంది. కానీ ఏదైనా సరే కానీ నలుగురి కళ్ళు పడేటట్టు పెట్టకుండా, ఎవరికి కనిపించకుండా పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. హాల్లో ఒకవేళ మీరు పెడుతున్నట్టయితే ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత రాత్రికి పెట్టుకొని పడుకోండి. ఉదయం ఎవరు లేవకముందుకి తీసేసి ఆ నీటిని పడవేయండి. మీరు వ్యాపార స్థలంలోనైనా సరే, అంటే వ్యాపార సంస్థలు ఉంటాయి కదా, అక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, నీళ్లు పెట్టేటప్పుడు నలుగురికి తెలియకుండా మీరు ఒక్కరున్నప్పుడు మాత్రమే పెట్టుకోండి. మళ్ళీ ఉదయం మీరే వెళ్ళి ఆ నీటిని పడబోయండి. కానీ ఎవరికి చెప్పకూడదు, ఎవరి కళ్ళు కూడా పడకుండా చేసుకుంటే మాత్రం చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని మనకు పురాణ గ్రంథం కూడా చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుని చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించుకోండి. ఇంకా మీకు తిరుగుంటుందన్నమాట. గురువారం పూట చేసే పరిహారానికి అయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామండి.